బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు నల్లగొండ జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ప్రియతమ నేతపై ఉన్న అభిమానంతో ఈ ప్రజాయాత్ర ఆశాంతం జనసంద్రమైంది. దారి పొడవునా కేసీఆర్పై పూల వర్షం కురిసింది. ఆయన చూసేందుకు జనం ఎగబడ్డారు. రోడ్లన్నీ నలువైపులా కిక్కిరిసిపోయాయి. ఎవరిని కదిలించినా అభిమానం ఉప్పొంగింది. కేసీఆర్ ప్రసంగానికి అద్భుతంగా స్పందించారు. రాత్రి సూర్యాపేటలో బస చేసిన కేసీఆర్ ఇవాళ ఉదయం స్థానిక బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం భువనగిరిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు తొలి రోజు నల్లగొండ జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. మధ్యాహ్నం నుంచే ఎర్రటి ఎండను లెక్క చేయకుండా అభిమాన నేత రాక కోసం దారి పొడవునా ప్రజలు ఎదురు చూశారు. పలుచోట్ల రైతులు ఎదురొచ్చి తమ సమస్యల్ని ఏకరువు పెట్టగా వారికి ధైర్యం చెప్తూ కేసీఆర్ ముందుకు సాగారు. మిర్యాలగూడ శివారులోకి బస్సు యాత్ర ప్రవేశించగానే జనం ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. సాగర్ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి 2 కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. ఫ్లైఓవర్ కింద నుంచి పట్టణంలోకి బస్సు యాత్ర టర్న్ తీసుకోగానే జనం కేరింతలు కొట్టారు. బస్సు ముందు సీట్లో కూర్చున్న కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు. పార్లమెంటు ఎన్నికల వేళ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్ని చైతన్యం చేశారు. సాయంత్రం 6:10 బస్సు యాత్ర పట్టణంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి 2 కిలోమీటర్ల మేర ముందుకు సాగడానికి 40 నిమిషాల సమయం పట్టింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత, మహిళలు, రైతులు కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుతో పాటు కాలినడకన ముందుకు సాగారు. జై కేసీఆర్, జై జై కేసీఆర్, సీఎం సీఎం అంటూ నినాదాలతో దారంతా దద్దరిల్లింది. మరోవైపు పార్టీ శ్రేణులు, అభిమానులు ముఖ్య కూడళ్ల వద్ద కేసీఆర్ బస్సుపై విరామం లేకుండా పూలవర్షం కురిపించారు. బస్టాండ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు దారంతా పూలమయమైంది. రోడ్ షోలో అగ్రభాగాన మహిళల బోనాలు, గోండు నృత్యాలు, డప్పుల చప్పుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజీవ్ చౌక్ వద్ద కేసీఆర్ ప్రసంగానికి జనం నుంచి భారీ స్పందన లభించింది. కేసీఆర్ రోడ్ షో సందర్భంగా ఎటు చూసినా జన సంద్రాన్ని తలపించింది. మధ్య మధ్యలో సీఎం సీఎం అంటూ జనం చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. కేసీఆర్ ప్రసంగం 19 నిమిషాల పాటు కొనసాగగా ఆద్యంతం చప్పట్లు, ఈలలు, కేరింతలతో జనం స్పందించారు. ఆ రోజు సాగర్ కెనాల్కు నీళ్లివ్వకుండా అన్యాయం చేస్తే కోదాడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ మిర్యాలగూడ వచ్చానని కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగానే ఒక్కసారిగా జనం చప్పట్లతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో 4-5 నెలల క్రితం ధీమాగా ఉన్న రైతులు ఇవాళ దిగాలుగా ఉన్నారు అనగానే అవును అవును అంటూ స్పందించారు. ఇరిగేషన్ మంత్రి ఇక్కడివాడే, దద్దమ్మలాగా సాగర్ కట్టను కేఆర్ఎంబీకి అప్పజెప్పారు అని చెప్పగా చప్పట్లు మార్మోగాయి. 1956 నుంచి ఇప్పటి వరకు మనకు కాంగ్రెస్ పార్టీనే శత్రువు అని కేసీఆర్ అనగా కేరింతలు కొట్టారు. బీఆర్ఎస్ పరిపాలనలో 18 పంటలకు సాగర్ నీళ్లిచ్చినం, బంగారు పంటలు పండించినమంటూ కేసీఆర్ చెప్పగా అవునని చేతులెత్తారు. సాగునీళ్లు, రైతు బంధు, రుణమాఫీ, కరెంటు ఇలా వ్యవసాయం గురించి కేసీఆర్ ప్రస్తావించిన ప్రతిసారి రైతుల నుంచి భారీ స్పందన లభించింది. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా అని ప్రశ్నిస్తే లేదు లేదు అంటూ చేతులెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పుతుండ్రు. వీటికి కేసీఆర్ భయపడతాడా అంటే లేదంటూ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయే బదులు వచ్చింది. ప్రజల పక్షాన కొట్లాడే పెద్ద మనిషి ఎవరంటే కేసీఆర్ అంటూ జనం స్పందించారు. మీరంతా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించి బలమిస్తారా అంటే ఇస్తామంటూ జనం చప్పట్లతో సమ్మతి తెలిపారు. మీ బలంతోనే కేసీఆర్ కు బలమంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. రోడ్ షోకు తరలివచ్చిన ప్రజలు కేసీఆర్ ను చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కేసీఆర్ బస్సుపైకి వెళ్తుంటే సెల్ ఫోన్లలో బంధిస్తూ కనిపించారు. రామచంద్రపురానికి చెందిన ఓ మహిళ తన చంటి పిల్లాడిని భుజాలపైకి ఎత్తుకొని కేసీఆర్ తాత అంటూ చూపుతుండడం అందరినీ ఆకర్షించింది. ఉట్లపల్లికి చెందిన రైతును కదిలిస్తే కేసీఆర్ తోనే సాగర్ నీళ్లు వచ్చినాయని, ఇప్పుడు నీళ్లాగిపోయినాయి, ఏం చెప్తాడో విందామని బదిలిచ్చారు. వేములపల్లికి చెందిన మల్లయ్య అనే వృద్ధుడు జనంలో నుంచి కేసీఆర్ ను చూసేందుకు తెగ ఆరాటపడడం కనిపించింది. ఏంది పెద్ద మనిషి అంటే పెన్షన్ ఇచ్చి బతికిస్తున్నాడు కేసీఆరే, మళ్ళా ఆయనొస్తేనే మాలాంటి ముసలోళ్లకు ఆధారవు అంటూ చెప్పుకొచ్చారు.
ఇలా రోడ్ షో ప్రాంతంలో ఎవరిని కదిలించినా అభిమానం ఉప్పొంగింది.